ఉండలేను. ఉండలేకపోతే పోయి చావు మరి. మా ఇంట్లోకి వస్తే మాత్రం మేము సంతోషంగా ఉండలేము. ఇంత మంది ఎవరు ఉంటారండి? రోడ్ మీద పడేస్తున్నాం మీ అమ్మనేమన్నా? అరే మనం పనులు చేసుకోవాలి, పిల్లలతో ఉండాలి. కుదరదు కదా, అమ్మని ఎవరు చూసుకుంటారు? ఉండి అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఏమన్నా నీ కొడుకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టావు? ఏదో ఇచ్చాను కదమ్మా, నగలు అన్ని ఆస్తిపాస్తులన్నీ రాసి ఇచ్చేసాను కదా. బిల్డింగ్ లో అవి కట్టుకున్నాం కదా. నేను ఇమ్మంటే ఇచ్చేసాను కదా, ఇవ్వకుండా ఏమున్నాను చెప్పు? అన్ని మీకే ఇచ్చేసి నేను ఉన్నాను. ఏదో ఒక మూల పడి ఉండి చూసుకుంటూ ఉంటానన్నా. తినేది అక్కడైనా తినేది. నీకు ఇప్పుడు ఏం తక్కువ చేస్తున్నామని? నాకు అక్కడ ఉండాలని లేదు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటే మేము సంతోషంగా ఉండలేము. ఎవరి కొంపలు ముంచుతామని నువ్వు ఏడవడం వల్ల పబ్లిక్ అందరూ వచ్చిరు ఏదో చేద్దామని. అయినా మా దానికి శనిగే దాపడం. సరే బ్రో, నీకు అవసరం లేదు మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు వెళ్ళిపోయింది. లేదు బ్రో, నాకు అవసరం ఉంది. ఏది కాదు, మేము అప్పటి నుంచి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాము. కెమెరా ఇస్తారా? వీడియో ఏంది బ్రో? కెమెరా ఏంది? కెమెరా లేదు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నా కెమెరా. హలో హలో హలో, ఒక్క నిమిషం. మా దానికి శనిగే దాపడం. తను వస్తున్నా అన్నాడు. వచ్చేంత వరకు మేము ఏం చేస్తామంటే కెమెరా ఇక్కడ పెడతాము, ఈ ఫోన్ నీ దగ్గర పెట్టుకో, లోపల ఇక్కడ పెట్టుకో, ఈ ఫోన్ లోపల పెట్టుకో. లోపల పెట్టుకున్న తర్వాత తను ఏం చేస్తాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి మనం చూద్దాం. అంటే మన వ్యూవర్స్ కూడా చూడాలి కదా. మీరు చెప్పారు కరెక్టే. ఒకవేళ మీరు పెద్ద మనిషి కాబట్టి మీరు వాళ్ళని సరిగా అర్థం చేసుకోలేకపోయారేమో. అంటే వాళ్ళు బిజీ వర్క్లో పడేసి మీ కోడలేమో చిన్నపిల్లలు అన్నప్పుడు పని కూడా మామూలుగా ఉండదు, ఏదో ఒక బిజీగానే ఉంటుంది. మీ కొడుకు ఏ టెన్షన్లో ఉన్నాడు, ఫైనాన్షియల్ టెన్షన్లో, ఏదో జాబ్ టెన్షన్లో, ఏదో టెన్షన్లో ఉండి మిమ్మల్ని పట్టించుకోలేదేమో, మీకు అట్లా అనిపించిందేమో. సో వాళ్ళ నిజస్వరూపం ఏందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ నిజస్వరూపం తెలుసుకున్న తర్వాతకి మనం వద్దాం. ఒకవేళ వాళ్ళు తేడాగా బిహేవ్ చేద్దాం, మనం వద్దాం. లేదనుకో తీసుకెళ్తాడా లేదా అనేది చూద్దాం మనం. ఓకేనా? మీరు కూడా వచ్చేసాను మాతో పాటు. ఓకే, నా కెమెరా ఇక్కడ నుంచి చేంజ్ చేసి అక్కడ సైడ్ పెట్టు. అక్కడ సైడ్ బెటర్. ఎందుకంటే వాళ్ళకు కెమెరా కనిపిస్తే మళ్ళీ ఏదో చేస్తున్నాం అని అనుకుంటారు, డౌట్ కూడా వస్తుంది. సో ఒకసారి ఏంటంటే కెమెరా అక్కడ సైడ్ పెట్టేసి అది కథం. సరే ఏందమ్మా అసలు నువ్వు వీడెందుకున్నావు? అసలు నేను గంత మంచి హోల్డేజ్ హోమ్ చేసిన. నేను అక్కడ ఉండను. ఎందుకుండవా? మా జీవితంలోకి రావాలనుకున్నావా? ఆయన ఏజ్ అయిపోయినాక ఓల్డేజ్ హోమ్ లో మంచిగా బతకడానికి ఉంచినాం. నేను కొడుకు కోడలు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? మేము పిల్లలతో సంతోషంగా ఉండొద్దా? ఇంత ఏజ్ వచ్చిన తర్వాత నీకు కొడుకు అవసరం కావాలా? ఏం తక్కువ అయితే నీకు అక్కడ? నువ్వు మాట్లాడు. ఓల్డేజ్ హోమ్ లో ఉంచినా మనం ఏమన్నా తక్కువ చేస్తున్నామా? బయట పడేయలే కదా రోడ్డు మీద. నీకు నెల ఇంకా డబ్బులు కూడా పంపుతున్నాం కదా, ఇంకా అంత మంచి ఓల్డేజ్ హోమ్ ఉన్నది. ఇంకా మాట్లాడుతావా? నేను నీతో ఉండాలని. ఎందుకు ఉండాలి? మేము పనులకు పోయేటోళ్ళం, జాబ్ చేసుకునే ఉన్నారు, పిల్ల పాపతో సుఖంగా ఉండాలి. నువ్వు కన్నట్టు నేను కన్నాను 9 మాసాలు మోసి ఒక్క కొడుకుని. చచ్చినంత కాలం ఉండాలి కదా కొడుకుతోటి. కొడుకుతో అందరూ ప్రతి ఒక్కరు ఉంటున్నారా? ఎందుకు ఓల్డేజ్ హోమ్ లో మంచిగా ఫుడ్ ఉంటుంది, అంతుంటది. రోడ్డు మీద అయితే పడేయలే కదా అందరూ. నేను అక్కడ ఉండలేను. ఎందుకు ఉండలేదు? మేము ఉద్యోగాలు చేసుకోవాలి, పిల్లలతో సంతోషంగా ఉండాలి. నువ్వు ఉంటే మేము ఉండలేము సంతోషంగా. అనేది ఇంకేం పోయే కాలం ఈ రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేయడానికా? ఉండదు కదా, అంత మంచి ఓల్డేజ్ హోమ్ ఉన్నది. నేను నిన్ను వదిలి ఉండలేను. ఎందుకు? అందరూ అట్లనే అనుకుంటుంటున్నారా? అందరు సంగతేమో తెలియదు. నేను నిన్ను వదిలి ఉండలేను. నెల వస్తున్నా కదా, ఇంకా చూడడానికి ఇంకేం కావాలా? ప్రతి ఒక్కరు ఇలానే మాట్లాడుతున్నారా? ఎవరైనా
ఒక తల్లిదండ్రులు ఎట్లుంటారు, కొడుకు కోడలు సంతోషంగా ఉండాలనుకుంటారు. నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు చూడు మా జీవితంలోకి రావాలనుకున్నావు. నీ వల్లనే మాకు గొడవలు అవుతున్నాయి తెలుసా? ఎందుకు నేను మిమ్మల్ని ఏం అనలేదు కదమ్మా. ప్రాబ్లం ఎప్పుడు నీ వల్లనే నన్ను తిడతాడు ఆయనే. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. చెప్పిన మాట విని అక్కడ ఉండు. ఇంకా నువ్వు సప్పుడు దాకా అక్కడ ఉండు. ఓల్డేజ్ ఉండు. నేను నెలకు వస్తా, డబ్బులు పంపుతా, అన్ని చేస్తా. నేను ఉండలేను. ఉండలేకపోతే పోయి చావు మరి. మా ఇంట్లోకి వస్తే మాత్రం మేము సంతోషంగా ఉండలేము. ఇంత మంది ఎవరు ఉంటారండి? రోడ్డు మీద పడేస్తున్నావు మీ అమ్మనేమన్నా? అరే మనం పనులు చేసుకోవాలి, పిల్లలతో ఉండాలి. కుదరదు కదా, అమ్మని ఎవరు చూసుకుంటారు? ఉండి అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. ఏమన్నా నీ కొడుకు ఆస్తిపాస్తులు సంపాదించి పెట్టావు నువ్వు? ఏదో ఇచ్చాను కదమ్మా, నగలు అన్ని ఆస్తిపాస్తులన్నీ రాసి ఇచ్చేసాను కదా. పెద్ద బిల్డింగులు అవి కట్టుకున్నాం కదా. నేను ఇమ్మంటే ఇచ్చేసాను కదా, ఇవ్వకుండా ఏమున్నాను చెప్పు. అన్ని మీకే ఇచ్చేసి నేను ఉన్నాను. ఏదో ఒక మూల పడి ఉండి చూసుకుంటూ ఉంటానన్నా. అయినా తినేది, అక్కడైనా తినేది. నీకు ఇప్పుడు ఏం తక్కువ చేస్తున్నామని? నాకు అక్కడ ఉండాలని లేదు. లేకపోతే నువ్వు ఇక్కడ ఉంటే మేము సంతోషంగా ఉండలేము. నీ మనసును అడుగయ్యా, అమ్మెందుకు బరువయ్యా. అయినా నువ్వు ఇప్పుడు ఇంటికి రావడం కుదరదు. అక్కడే మంచిగా ఉంటుంది, అన్నే ఉండు నువ్వు. మేమేం సంతోషం ఉండడం నీకు ఇష్టం లేదా? ఏమేం బ్రదర్? మా ఫ్యామిలీ మ్యాటర్ మా ఫ్యామిలీ మ్యాటర్ బ్రో. మీకు ఎందుకు మధ్యలో ఇంకా నువ్వు ఇట్లా ఏడిస్తే నలుగురు వచ్చి మమ్మల్ని ఏమో చేస్తాను అనుకుంటారు. ఇది మా ఫ్యామిలీ విషయం అండి, మీకు సంబంధం లేదు. మేము మాట్లాడుకుని డీల్ చేసుకుంటాం. సో మీ ఫ్యామిలీ విషయమే కాదంటే ఎంత అంతగానం ఏడుస్తుంది. మీరు అప్పని తిడుతున్నారు కదా. మేము మాట్లాడుకుంటాం. కాదు బ్రో, చెప్తున్నాం మంచిగా. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఫోన్ చేసింది నేనే. మీకు ఫోన్ చేసింది మీ అమ్మగారు ఇక్కడ పడిపోయిందని చెప్పేసి నేనే ఫోన్ చేశాను. ఓకే, ప్రాబ్లం ఏమైంది? ఆమె ఇక్కడ ఎందుకు ఉన్నది? ఎందుకు అంతగానో తిడుతున్నారు ఆమెని? సరే బ్రో, నీకు అవసరం లేదు మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు వెళ్ళిపోయింది. లేదు బ్రో, నాకు అవసరం ఉంది. ఏది కాదు, మేము అప్పటి నుంచి ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాము. కెమెరా తీసుకురా. వీడియో ఏంది బ్రో? కెమెరా ఏంది? కెమెరా లేదు, నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నా కెమెరా ఏం మాట్లాడుతున్నావు? తను పడిపోయిందని చెప్పేసి మిమ్మల్ని తీసుకున్నాను. ఎవరు మీరు అంటే? హలో హలో హలో, ఒక్క నిమిషం. హలో, కెమెరా ఆపేసి పలకూడదా లేకపోతే? నేను చెప్పేది మంచి మర్యాద చెప్తున్నా. మీరు చెప్పేది వింటారా లేకపోతే పోలీస్ కేసు పెట్టమంటారా? ఆమెను తీసుకెళ్తారా పోలీస్ కేసు పెట్టమంటారా మిమ్మల్ని? ఏం మాట్లాడుతున్నారు? కన్న తల్లి లేకుండా పుట్టినా ఏమన్నా అసలుకి? కానీ ఏం ఎమర్జెన్సీ అయిపోతే ఇంట్లో ఉన్నప్పుడు మేము ఉన్నాం, తను ఉన్నాం. ఎమర్జెన్సీ గురించి చేస్తలేమండి, వాళ్ళకి అన్ని చేస్తున్నాం, అన్ని ఉంటున్నాం. నెల నెల వచ్చి చూసుకుంటున్నారు. నెల నెలకు చెడి చూస్తావు నువ్వు. మీ అమ్మ నాన్న చూస్తాడు. మీ అమ్మ నాన్న చూసినట్ట ఏమన్నా? మీ అమ్మ నాన్న కొడుకులేరా? మీ కొడుకు మీ అన్నలు తమ్ములు అట్లనే చూసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న రోజు వచ్చి వెళ్తారయ్యా, రోజు వచ్చేస్తారు. రోజు వచ్చి వెళ్తారు. నేను పట్టుకోవద్దు. చూస్తున్నాము మీదికి. ఆమె కూడా ఒక తల్లియే కదా. మేము సంతోషంగా ఇంత కూడా బుద్ధి లేదా? మీకు సంతోషం, పిల్లల సంతోషం కోరుకునేటోళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఎప్పుడైనా. అర్థమవుతుందా? సంతోషం కాదనేటోళ్ళు కాదు. ఏం మాట్లాడుతున్నారండి? మీకు కూడా అమ్మ నాన్న ఉన్నారు కదా, వాళ్ళని రోజు ఒకసారి ఇంటికి తీసుకుంటారంట మరి. ఇప్పుడు అంతగానే చెప్తుంది. తీసుకోము అంటే మాకేం రైట్స్ ఉన్నాయా? అవును, ఫ్యామిలీ విషయం కదా, మేము డీల్ చేసుకుంటాం కదా. మధ్యలో మీరు ఎవరు? ఇట్లా ఏడ్చుకుంటే ఎవరు కొంపలు ముంచుదామని కాదమ్మా. ఆమె మీ సంతోషం కోసం ఆలోచిస్తుంది. ఇంతసేపు నుంచి మాట్లాడినా మాకు తెలియదా? ఆమె గురించి ఒక్కసారి ఆగు, నేను చెప్పేది వింటావా? బ్రో ఫస్ట్ కెమెరా ఆపమని బ్రో. ఆపమన్నాను నేను, ఆపమన్నాను. అందరు చూడాలి, అందరు చూడాలి. నీలాంటి కొడుకు, అవును నీలాంటి కోడలు ఉన్నదని అందరికి చెప్పాలి. ఇప్పుడు ఎడ కూర్చున్నాము? రోడ్డు మీద ఎడ కూర్చున్నామే? ఇప్పుడు ఎడ కూర్చుంది అని అడుగుతున్నా నేను. ఎడ కూర్చుంది? ఎవరు కొంపలు ముంచుతామని నువ్వు ఏడవడం వల్ల పబ్లిక్ అందరూ వచ్చిరు ఏదో చేద్దామని. అయినా మా దానికి శనిగా దప్పడం కెమెరా దగ్గరికి ఎందుకు పోతున్నాను? కెమెరా దగ్గర ఎందుకు పోతున్నావు? అంతా ఏదో రచ్చ చేద్దామన్నా. అసలు మేము ఏం చేస్తలేము దాన్ని. స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉందా నీది? స్టేట్ ఆఫ్ మైండ్ కరెక్ట్ ఉందా? కరెక్ట్ మాట్లాడుతున్నాను. ఏం కరెక్ట్ మాట్లాడుతున్నావు? ఏం రైట్ ఉందంటే? ఇంకా ఏడ్చి 10 మందిని తీసుకురా. నీ కొడుకు కొడలి నాశనం చేయడానికి నువ్వు ఉన్నది.
నువ్వు కొంచెం ఎలా పుట్టినావు అసలు? ఆగుతావా అమ్మ, నువ్వు కొంచెం ఆగుతావా? హలో మాకు తెలుసు మా ఫ్యామిలీ విషయం ఇది. అసలు ఎవరండి మీరు? అసలు నాకు అర్థం కావట్లేదు. మేము ఒక న్యూస్ సిటిజన్, ఎక్కాడని మేము ఒక చూసావా? సిటిజన్ సార్, మేము ఒక సిటిజన్. కెమెరా ఆపు ఫస్ట్. కెమెరా కెమెరా ఆపు బ్రో. కెమెరా ఆపుతాడు ఫస్ట్. కెమెరా ఆపు బ్రో. కెమెరా ఆపు. ఆపుతాడు. నువ్వేం టెన్షన్ పడదు, ఆపుతాడు ఆయన, ఆపుతాడు. ఏమనుకుంటున్నావు బ్రో నువ్వు? అర్థమైతలేదు. మీ పిల్లల్ని అట్లా వదిలిపెడతావా నువ్వు? దిమాగ్ ఉందా? మన దిమాగ్ పని చేస్తున్నా అంతగానే మేడుస్తుంది, అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి తండ్రి లేడంట, ఇంత కష్టపడి పెంచుతుంది నేను. మైండ్ పని చేస్తున్నా ఏమన్నా? మనం నోరేసుకుని ఒకటే ఒరుతానే ఉంది. తీసుకెళ్ళండి, మంచిగా తీసుకెళ్తారా లేకపోతే పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని బొక్కలో దూకేలా ఒకటే చెప్పండి, అర్థమవుతుందా? మీరు కోపంగా చూసినంత మాత్రాన్ని ఏం చేయలేరు చెప్తున్నాను నేను. ఆల్రెడీ వ్యూవర్స్ అందరు చూపిస్తాను నేను, చెప్తున్నాను నేను. మొత్తం బ్లాక్మెయిల్ దేని చేస్తున్నాను నేను? బ్లాక్మెయిల్ ఏమైనా చేస్తున్నాను నేను? బ్లాక్మెయిల్ దేని చేస్తా నేను? ఏం బ్రో కెమెరా చూడండి అంతగానో భయపడుతున్నావు నువ్వు? నాకు అర్థమైతలే. అంత భయం ఉన్నోడికి చిన్నప్పటి సమాజంలో నుంచి ఎట్లా పెంచారు నిన్ను భుజాల మీద వేసుకొని మీకు అవసరం లేని మీకు public చేస్తాను, భయం ఎంత ఉందా? చక్కగా అసలు అడుచుకుంటూ ఎంత బాగా నువ్వు ఏడ్చుకుంటా పెంచారు. మాట్లాడి ఎవరి కోపం ముచ్చట వాళ్ళ పడి? అమ్మని కూడా అలాగే చేస్తున్నావా చెప్పు? వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి వెళ్తున్నారు కదా, నేనేం చేసేసా నిన్ను? 9 నెలలు బరువనక భారం మోసిందెవరయ్యా నన్ను చూసుకోకపోయినా నన్ను ఒక మూలను పడేసి ఉన్నా కూడా అక్కడే ఉంటానన్నా కదయ్యా. చూసుకోండి నువ్వు ఇట్లా ఉన్నావు. ఆగుతారా? ఇక్కడే చిన్నప్పుడు రోడ్డు మీద నాన్న ఇట్లా రెచ్చిపోతున్నావు నువ్వు, ఇంట్లో రెచ్చిపోవని నాన్న లేనప్పుడు ఎంత బాగా చూసుకున్నాను, నాకు కావాల్సిందన్నీ ఇచ్చాను. ఆలోచించాలి. సరే ఆగండి. నువ్వేం చెప్పినా విన్నాను కదరా, ఇది ఏంటో నాకు. ఏం విన్నావు? అంత కావాలని ఎప్పుడైనా అర్థం కావాలి బ్రో, అర్థమవుతుందా? నీకు ఎవరు డామినేషన్ ఎక్కువ ఉందో? మీ భార్య మీ అమ్మ డామినేషన్ ఎక్కువ ఉందా? అది గొడవల అర్థమైంది. ఈ రోడ్ మీకు వచ్చి కూడా అమ్మాయి ఎట్లా ముట్టుకుంటున్నాము ఇక్కడ కూడా అనిపిస్తలేదు ఏమి? ఒకప్పుడైతే ఎంత బాధపడ్డారో జనంలో, ఎంత పరుగులు తీసేట్లా ఎండల్లో వాననకుండా నిన్ను బతికించుకోవటానికి. నాన్న లేకపోయినా కూడా నేను ఎంత కష్టపడ్డాను కదా, నేను వద్దంటా. సరే అమ్మా ఏడవకండి. దివి అమ్మను వీధుల్లో చెయ్యి చాచి యాచించుతున్నదిరో. ఇంకా ఏడుస్తావేంటి? ఆపు నీ ముసరి కన్నీళ్ళు. నీ నాటకాలన్నీ నా దగ్గర కాదు, ఈ నాటకాలన్నీ అందరికి తెలుసు. సరే అర్థమవుతుంది. నీకు తెలియదండి. మీరు ఎంతసేపు ఉన్నా మీరు మారారని నాకు అర్థమవుతుంది. మీరేం టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటాం అవన్నీ మిమ్మల్ని. నాటకాలు సరే నీకు తెలియదు. మా నాటకాలు ఆడుతుంది. నాటకాలు ఏం చేయాలో నాకు తెలుసు. పోలీస్ కేసు పెట్టాలో ఏం చేయాలో మిమ్మల్ని ఏం చేయాలో నాకు బాగా ఎందుకు పోలీస్ తెలుసు. కేసు పెడతారు? ఏం జరుగుతుందని పెడతారు మీరు? అందుకు పెడతాము. వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. మీ అడ్రస్ ఇవ్వండి. సరే మీ ముందు కదా చెప్తాలే, ఆమె చెప్తాది. నీ వల్లనే ఇదంతా చూసినావు. ఎక్కడ అర్థమవుతుంది. తీసుకొస్తున్నావు? ఆగండి. సరే పోలీసులు వచ్చి వాళ్ళే ఏంటి డిసైడ్ ఆగండి? చేస్తారు. వాళ్ళే డిసైడ్ అర్థమవుతుందా? చేస్తారు. నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకుని కోడల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా? నువ్వు ఆగు ఇంకా. సరిపోతే మస్తు అయింది, తీసుకెళ్ళిపోదాం ఇంటికి ఇంకా. ఏంటి తీసుకెళ్లేది? తను ఉంటే నేను ఉండను, నాకు మీ ఇద్దరు అర్థమవుతుంది ఉంటారా? ఏం అర్థమవుతుంది? ఏంది ఇంకా రోడ్డు మీద గొడవ? తెలుస్తుంది ఎవరు ఎక్కువ ఉన్నారు డామినేషన్. అయినా అవసరం లేదండి, ఆమె ఉంటే నేను ఉండను. అసలు ఎందుకు ఏమైంది ప్రాబ్లం? నీకేం నేను ప్రాబ్లం? ఉండను అంతే. ఇప్పుడు పోలీస్ కేసు అంటున్నావు, మరి ఎట్లా చేస్తావు? కూర్చుందామా మరి ఇద్దరం పోయి జైల్లో? కూర్చోండి. అంతా మీ అమ్మ వాళ్ళే, నీకు కూర్చోండి. అర్థమైతలేదా? ఇంకా అమ్మ వాళ్ళ కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు రేజ్ అవుతున్నావు? తీసుకెళ్ళిపోదాం. ఆమె ఉంటే ఉండని ఏడన్నా ఆమె మూలకు. వచ్చింది మొత్తం పబ్లిక్ చేసింది. ఎవరు ఫోన్ చేపించారు? ఇంటికి మీ వస్తే అమ్మనే రాని, కదా. ఉండని మూలకు ఉంటే ఉండని. ఇంట్లోనే ఏదో ఒక మూలకు ఉంటది. నాకైతే ఇష్టం లేదు, నేను ఉండను. ఆమె వస్తే మరి జైల్లో వెళ్ళి కూర్చుంటావా? దీని వల్లనే మొత్తం జైలు వెళ్ళి కూర్చున్నాడట. మర్యాద మాట్లాడండి. మాకు తెలుసు ఇప్పుడు ఎవరి వల్ల జరుగుతుంది ప్రాబ్లం అంతా. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం పోయింది. ఏం బ్రో ఆమె ఏం అసలు ఆమె అంటే తీసుకెళ్ళేది? గ్యారంటీ ఏముంది బ్రో? మళ్ళీ తీసుకెళ్ళి అప్పటి నుండి చూస్తున్నా, సైలెంట్ ఉన్నా అప్పటి నుండి. నువ్వు తీసుకోవద్దని గ్యారంటీ, ఆమె మంచిగా చూసుకోవడానికి గ్యారంటీ అని బ్రో. నువ్వు వెళ్ళిపోతే పొద్దున్న లేసి ఆఫీస్కి వెళ్తావు, తను ఇంట్లో ఉంటుందో మరి ఆఫీస్కి వెళ్తావు తెలియదు నాకు. ఆమె ఎట్లా చూసుకుంటుంది ఎవరికైనా నీ మాటనే ఇంటలేదు. ఇప్పుడు రేపు నేను చూసుకుంటా బ్రో, ఏ ప్రాబ్లం ఉన్నా నేను చూసుకుంటా. ఏమో బ్రో మాకైతే నమ్మకం లేదు. మరి నీ ఇష్టం అది చెప్తున్నా నేను. ఆమెకి ఏమైనా నేను ఫోన్ చేస్తాను, నేను తనకి సరే. ఫోన్ నెంబర్ తీసుకుంటాను నేను. ఆమె టచ్లో ఉంటా, ఏదైనా తేడా ఉందని తెలవాలి. నేనైతే పోలీస్ కంప్లైంట్ పక్కా ఇస్తాను. ఇదే చెప్తున్నా నేను. అంతవరకు వెళ్ళదు బ్రో, మేము బాగానే చూసుకుంటాం. మీరు కూడా అవి ఏం వైరల్ చేయకండి బ్రో, బయట వైరల్ ఏం లేదు కానీ సరే నేను చెప్తాను. మీకు ఫోన్ చేస్తా, ఇంటికి అయితే వెళ్ళండి ఫస్ట్. సరే ఇంటికి వెళ్ళండి. ఓకే అమ్మ, మీరేం టెన్షన్ పడకండి. ఏదైనా ప్రాబ్లం ఉందా నాకు చెప్పండి, ఓకేనా?
వెళ్దాం. గైస్ చూస్తున్నారు కదా ఇప్పటి వరకు ఏం జరిగిందో. కన్న కొడుకే కన్న తల్లిని పట్టించుకోలేని స్థితిలో ఉన్నాడు ఈ సమాజంలో ఈ రోజులలో. మనకి ఎందుకు అసలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఎందుకు అనాథాశ్రమంలో చేస్తున్నారు, ఎందుకు వృద్ధాశ్రమంలో చేస్తున్నారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి మీ ముడ్లు కడిగి మీ అది చేసి ఇది చేసి కష్టపడి పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చేత కాకుండా ఉంటే వాళ్ళని ఎందుకు తీసుకొని అనాథాశ్రమంలో చేస్తున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పుడు మీరు ఎంతో అల్లరి చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని వదిలేస్తే మీ పరిస్థితి ఏంది? మీరు బతకగలుగుతారా? ఒక్కసారి ఆలోచించండి అబ్బా. చిన్న పాయింట్, ఆ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అసలు మీరు అర్థమవుతలే నాకు అసలుకి. ఇక నుంచి అయినా ఎవ్వరు అట్లా చేయొద్దని నేనైతే కోరుకుంటున్నాను. ఒకవేళ చేసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడైనా రియల్గా ఉంటే ఖచ్చితంగా మా దగ్గరికి తెలియజేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ మాకు తెలియజేస్తే మేము ఏదో విధంగా హెల్ప్ చేస్తాం. వాళ్ళతో మాట్లాడో లేకపోతే వాళ్ళకి ఏదైనా నీడ్స్ ఉంటే హెల్ప్ చేసాం మేమైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాము. మా ఛానల్ కాంటాక్ట్ అయ్యి ఎవరైతే మీ చుట్టుపక్కల కానీ మీ ఏరియాలో కానీ ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాం. థ్యాంక్ యూ సో మచ్.